రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కారు చౌకగా యూనిట్ ₹2.49కి సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా 1,10,000 కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఏపీ ఈఆర్సీ క్లీన్ చిట్ ఇచ్చింది. 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదికలో ఏపీ ఈఆర్సీ స్పష్టం చేసింది. విద్యుత్ సేకరణపై తాజాగా డిస్కాంలు చేసిన ప్రతిపాదనలో సెకీ విద్యుత్ కూడా ఉంది. 2025-26లో సెకీ నుంచి 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీ ఈఆర్సీని డిస్కాంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్ సెకీ విద్యుత్ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. సెకీ నుంచి తీసుకునే 7,000 మెగావాట్లలో ఈ ఏడాదిలో 4,000 మెగావాట్లను విద్యుత్ సేకరణ ప్రణాళికలో చేర్చకపోవడానికి కమిషన్కు ఎలాంటి కారణం కనిపించలేదని ఏపీ ఈఆర్సీ పేర్కొంది. ఇక సెకీ నుంచి విద్యుత్ సేకరణ ప్రణాళికలో ట్రేడింగ్ మార్జిన్ తగ్గించడంపై జరిగిన చర్చలను కూడా మండలి ప్రస్తావించింది. సిఈఆర్సీ 70 పైసల ట్రేడింగ్ మార్జిన్తో టారిఫ్ను ఇప్పటికీ ఆమోదించిందని, అందువల్ల దానిపై కమిషన్ ఇప్పుడు వ్యాఖ్యానించదని తెలిపింది. అంటే గత ప్రభుత్వం కుదుర్చుకున్న యూనిట్ ₹2.49కి సెకీ నుంచి విద్యుత్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సెకీ లాంటి పిఎస్ఏ ఒప్పందాలను కొందరు డిమాండ్ చేస్తున్నట్లుగా సుమోటోగా కమిషన్ రద్దు చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబర్లో విద్యుత్ సేకరణకు డిస్కాంలో కోరిన ప్రణాళికలో సెకీ విద్యుత్ను చేర్చడానికి కమిషన్ మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసింది. అదానీ 1,750 కోట్ల లంచం ఇచ్చారని, ఇక అంతర్జాతీయ స్థాయికి అవినీతి చేర్చారని, పేరుకే సెకీ ఒప్పందం అదానీతో అని, ఇక ఐఎస్టీఎస్ ఛార్జీలు కట్టాల్సిందే, జుగల్బందీలు, రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం, ఇలా చిలువలు ఒలువలుగా దున్నపోతూ ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టుగా ఓవైపు ఎల్లో మీడియా, మరోవైపు టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని దీన్ని బట్టి తేలిపోయింది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా బరితెగించినట్లు వెల్లడైంది. అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలను మినహాయించి యూనిట్ ₹2.49 చొప్పున విద్యుత్తును సరఫరా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్ ₹2.49 చొప్పున 7,000 మెగావాట్ల సౌర విద్యుత్తును 25 ఏళ్ల పాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీ ఈఆర్సీ కూడా ఆమోదించింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీ ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. నిజానికి సెకీ నుంచి గతేడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది. తొలి ఏడాది 2024లో 3,000 మెగావాట్లు, 2025లో మరో 3,000 మెగావాట్లు, 2026లో 1,000 మెగావాట్ల చొప్పున మొత్తం 7,000 మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుందని ఒప్పందంలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం 4,000 మెగావాట్లను ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్ళు తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, కల్పిత కథనాలేలని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లయింది. సెకీ నుంచి కారు చౌకగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా గత ప్రభుత్వం ఏడాదికి 4,400 కోట్లు ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లలో 1,10,000 కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది. అదే చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య సౌర విద్యుత్ యూనిట్ సగటున ₹5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్ ₹3.41 అధికంగా కొన్నారు. దీంతో ఏడాదికి 3,500 చొప్పున, ఇక 25 ఏళ్లలో 87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడబోతుంది. ఇక మరి 25 ఏళ్లకు 1,10,000 కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్ జగన్ గొప్ప, లేక 87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్ప? ప్రజలే నిర్ణయించుకోవాలి.